దాడి ప్రతిదాడి, హింస ప్రతిహింస, ఇదో చక్రం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అదంతా నిత్యకృత్యం. ఎందుకిలా జరుగుతోందని తరచి చూస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. బస్తర్, దంతేవాడ జిల్లాల్లో వనరులు పుష్కలంగా ఉన్నా అభివృద్ధిలో మాత్రం వెనుకబడుతున్నారు అడవి బిడ్డలు. గిరిపుత్రుల సమస్యలపై అక్కడి ప్రభుత్వం ఏనాడూ దృష్టి పెట్టలేదు. ఓ రకంగా ఆదివాసుల్ని అసలు ప్రజలుగా గుర్తించలేదనే చెప్పొచ్చు. దీంతో అడవి బిడ్డలకు భరోసాగా నక్సల్స్ అడుగుపెట్టారు. తామున్నామంటూ అండగా నిలబడ్డారు. ట్రైబల్లో బాగా నాటుకుపోయేటట్టు వాళ్ళ పాటలు, నాటకాలు లోకల్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఆ ట్రైబల్. ఇప్పుడు రా మెటీరియల్ ఎట్లా దొరికితే మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తామో, ఈ ట్రైబల్స్ పాపం ఇన్నసెంట్ అమాయక ప్రజలు. వాళ్ళకి మీ మైండ్లో ఏం చెబితే అదే ఉండిపోతుంది. సో వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి, వాళ్ళని క్లియర్ కట్గా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చాలా ఈజీ. గిరిపుత్రుల హక్కులను కాలరాస్తూ ఖనిజ సంపదను అడ్డగోలుగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది ఛత్తీస్గఢ్ సర్కార్. దీన్ని వ్యతిరేకిస్తూ నక్సల్స్ ఆదివాసులకు అండగా నిలిచారు. దీంతో కక్షగట్టిన సర్కార్ ఆదివాసుల్లోని మరో వర్గాన్ని చేరదీసే ప్రయత్నం చేసింది. నక్సల్స్ను ఏరివేయడానికి 1991లో ఏర్పాటు చేసిన జన్ జాగరణ్ అభియాన్ కొద్ది కాలానికే చతికిలబడింది. 2005లో మరో ప్రయత్నంగా కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ సల్వార్ జుడుం స్థాపించారు. అయితే నక్సల్స్ ఏరివేతకు ఏర్పాటు చేసిన విషయం మరచి సల్వార్ జుడుం సభ్యులు రెచ్చిపోయారు. అడవి బిడ్డలపై హింసకు తెగబడమే కాదు, ఆస్తులు దోచుకున్నారు. వీరి అకృత్యాలకు ఊళ్లకు ఊళ్ళు తగలబడ్డాయి. అంతేకాదు మహిళలపై అత్యాచారాలు చేశారనే ఆరోపణలున్నాయి. అటు పోలీసుల దాడులు, ఇటు సల్వాజుడుం దారుణాలు వెరసి 644 గ్రామాలు ఖాళీ అయ్యాయి. అడవిని నమ్ముకునే గిరిపుత్రులు పెద్ద సంఖ్యలో వలసబాట పట్టారు. కొందరేమో సల్వాజుడుం బేస్ క్యాంపుల్లో బందీలుగా మిగిలిపోయారు. వీరితో వెట్టిచాకిరి చేయించుకోవడమే కాదు, మహిళలపై లైంగిక దాడులకు తెగబడ్డారు సల్వాజుడుం సభ్యులు. దీంతో బాధిత కుటుంబాల మహిళలంతా అడవిబాట పట్టారు. అన్నల ఆశ్రయం పొంది తుపాకులు చేతబట్టారు. సల్వాజుడుంపై పగ ప్రతీకారాలతో రగిలిపోయారు. సల్వాజుడుం దారుణాలతో ఆదివాసీ మహిళలు సహనం కోల్పోయారు. అదను చూసి మహేంద్ర కర్మను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టార్గెట్ మహేంద్ర కర్మ ఆపరేషన్లో ఎక్కువ సంఖ్యలో మహిళలే పాల్గొన్నారనే విషయం అధికారుల విచారణలో తేలింది. ఎన్ఐఏ అధికారులు 124 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అందులో 64 మంది మహిళలు ఉండటం విశేషం. మొత్తానికి చర్యకు ప్రతిచర్యల న్యూటన్ 3వ సూత్రాన్ని అక్షరాలా అమలు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. హింసకు ప్రతిహింసతో సమాధానం చెప్పేలా సిద్ధమయ్యారనడానికి మహేంద్ర కర్మను చంపడమే పెద్ద నిదర్శనం.